బాబు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడిస్తే నీ సమస్య పరిష్కారం అవుతుందా? నీ సమస్యతో నీవే పోరాడి గెలవాలి. ఎవరది? ఎవరు లేరే? ఎవరు పిలిచారు? ఎవరబ్బా? ఎవరు లేరే? ఎందుకు బాధపడుతున్నావు నాయనా? నా దగ్గరికి రా. భయపడకు నాయనా, ఇటు రా. ఇంతకు మీరెవరు స్వామి? నన్ను కొంతమంది ఫకీరు అంటారు, మరికొంతమంది బాబా అని పిలుస్తారు. ఇంతకు నీకు కలిగిన కష్టమేమిటి నాయనా? నా పేరు వివేక్. దురదృష్టం ఎప్పుడు నా వెంటే ఉంటుంది. అదేంటో నేనేం పని చేసినా ఖచ్చితంగా ఓడిపోతాను. బహుశా నేను ఓడిపోవడానికే పుట్టానేమో అనిపిస్తుంది. ఆ మామిడి పండులాగే నాకేది దొరికేది కాదు. అబ్బా! నన్ను క్లాస్లో ప్రతి ఒక్కరూ ఏడిపించేవారే. కూర్చోవచ్చా? వాజిద్ ప్లీజ్. నన్నెవ్వరూ పక్కన కూర్చోనివ్వరు,
అందుకే నేను ఒక్కడనే లాస్ట్ బెంచ్లో కూర్చుంటాను. సైలెన్స్. ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దామా? చిల్డ్రన్, ఈ డయాగ్రామ్ను మీ నోట్బుక్లో డ్రా చేయండి. వాజిద్ వాజిద్ పెన్సిల్ ఇవ్వరా ప్లీజ్ రా. వాజిద్ వాజిద్ ప్లీజ్ రా పెన్సిల్ ఇవ్వరా ప్లీజ్ రా. వాజిద్ వాజిద్ ప్లీజ్ రా. వాజిద్ వివేక్, వాజిద్ ఎందుకు గొడవ చేస్తున్నావు? లై. సార్ వాజిద్ నా పెన్సిల్ తీసుకున్నాడు సార్. సార్ అది నా పెన్సిల్ తీసుకున్నాడు. చిన్నపిల్లాడివా? సార్ అది నా పెన్సిల్. ఇక నువ్వు నాకేం చెప్పకు, అలాగే నిలబడు. చిల్డ్రన్, అందరూ ఈ హార్ట్ డయాగ్రామ్ వైపు చూడండి. The size of the heart is as big as your fist. ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మానవ శరీరంలో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి? ఎవరు చెప్తారు? చక్రి, నువ్వు చెప్పు. అరే ఆ సిగ్గేంట్రా బాబు? ఎవర్రా వెనకాల నిద్రపోతున్నాడు? లేపండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఏంట్రా? గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే నిలబడు. శ్రేయస్, శ్రేయస్ నువ్వు చెప్పు. నీ శరీరంలో ఉన్న ఎముకలను లెక్కబెడుతున్నావా? గౌరీ, నువ్వు చెప్పమ్మా. 32 సార్. నేను అడిగింది నీ నోట్లో ఉన్న పళ్ళు కాదమ్మా. దివ్య, నువ్వు చెప్పమ్మా. 108 సార్. అంబులెన్స్ నంబర్ కాదమ్మా నేను అడిగింది. ఆదితి, నువ్వు చెప్పమ్మా. ఏంటి ఆ యాక్షన్? అదితికి గొంతు నొప్పి ఉంది సార్. సరే నువ్వు కూర్చో. ఏంటి చెప్తావా? సరే చెప్పు. అదేంటి అంటే 3 డిజిట్సా? ఓకే, ఫస్ట్ డిజిట్. 2 కళ్ళా? ఓకే, 2. సెకండ్ డిజిట్ 0నా? థర్డ్ డిజిట్ ఓ 6ఆ? 206. ఎక్సలెంట్, వెల్ డన్. అందరూ అదితిని చూసి నేర్చుకోండి. మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతాను. గుండె మానవ శరీరంలో ఏ వైపు ఉంటుంది? ఆ వివేక్, నువ్వు చెప్పు. ఏ బుర్రలో ఉంటుందా? మెదడుతో కాదు, మనసుతో చెప్పు సమాధానం. ఏ వైపు అది? కుడివైపు. కుడివైపా? కాదు, ఎడం వైపు. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు వివేక్? కుడి ఎడమకు తేడా తెలీదా నీకు? గుండె ఎడం వైపు ఉంటుంది, అర్థమైందా? ఓకే సార్. ఓకే. అచ్చే. ఛ. సైలెన్స్. అల్లరి చేయకుండా కూర్చోండి. ఇప్పుడు మీకు యూనిట్ టెస్ట్లో వచ్చిన మార్కులు చెప్తాను. 150 మార్కులకు శ్రీహిత 102, ప్రేరణ 125, యశ్వంత్
110. Yes. Gauri, 105. Srivardhan, 145. Very good. Kavya, 105. Divya, 120. Vajit, 98. నిషిత, ఎవరైనా గెస్ చేస్తారా? టాపర్ ఆఫ్ ది క్లాస్. కంగ్రాచ్యులేషన్స్. చూసారా నిషితాను? కష్టపడి చదివింది, అందుకే ఈరోజు క్లాస్ టాపర్ అయింది. కీప్ ఇట్ అప్ నిషిత. వివేక్, నలభై 42 మార్కులే. మనిషివైతే పెరిగావు కానీ బుద్ధి పెరగలేదు. ఇలాగైతే కష్టం. వెళ్ళు. ఏంటి వివేక్, ఇలా నీరసంగా కూర్చున్నావు? ఏమైంది నాన్నా? ఏం లేదమ్మా. వెళ్ళి తొందరగా రెడీ అవ్వు, నీకు అన్నం పెడతాను, సరేనా? ఓకే. వివేక్, ఏంటి ఆలోచిస్తున్నావు? తినేటప్పుడు ఆలోచించకూడదు, త్వరగా తినే. ఇదిగో నీకోసం ఇడ్లీ కూడా చేశానన్నా. ఇదిగో సాంబార్. త్వరగా కానివ్వు నాన్నా, ఓకేనా? నాన్నా, ఎందుకొచ్చావు ఇక్కడికి? ఏం కావాలి నీకు? అది నాన్న, నా ఏంటో తొందరగా చెప్పు. అది నాన్న, నా ప్రోగ్రెస్ రిపోర్ట్. ఏంటి మార్కులు? చదువుకుందామనుకుంటున్నావా లేక రోడ్ల మీద బేవర్సుగా తిరుగుదామనుకుంటున్నావా? తర్వాత పరీక్షలో మంచి మార్కులు రాకపోతే చదువు మానిపిస్తాను. వెళ్ళు. వివేక్, ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? బాధపడుకు, ఊరుకో. కష్టపడి చదివితే నీకు మంచి మార్కులు వస్తాయి. అప్పుడు అందరూ నిన్ను మెచ్చుకుంటారు, మీ నాన్న కూడా మెచ్చుకుంటాడు, సరేనా? పద పద.
ఆ రోజు నుండి కష్టపడి చదవడం ప్రారంభించాను. ఈరోజు కూడా నాకు ఆ మామిడికాయ దొరకలేదు. ఎంత చదివినా నాకు ఏమీ అర్థం కాకపోయేది. నా బుర్రకు ఒక్క అక్షరం కూడా ఎక్కకపోయేది. ఈరోజు ఆ మామిడికాయని ఎలా అయినా తెంపాలి. అబ్బా! ఎవర్రా అది? ఎవర్రా కొట్టింది? రేయ్, ఎవర్రా? రేయ్, ఆగురా రేయ్, రేయ్ ఆగురా, రేయ్ ఆగురా, రేయ్ రేయ్ ఆగురా, రేయ్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈసారి యూనిట్ టెస్ట్లో ఎన్ని మార్కులు వచ్చాయో చూద్దామా? ఓకే. వైష్ణవ్ 102, శ్రేయస్ 128, అనికేత్ 120, శరత్ 122, ఆకాంక్ష 115, శ్రీనిధి 148, శ్రీలక్ష్మి 132,
వివేక్ ఈసారి 26 మార్కులే. నీకెంత చెప్పినా అవే మార్కులు. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. మెదడుతో పని చేయాలి, లేకపోతే మనసుతో పని చేయాలి. ఈ రెండు లేని నీకు ఏం చెప్పినా వేస్టే. ఎలో నాన్న. ఏంటి, ఎందుకు వచ్చావు? ప్రోగ్రెస్ రిపోర్ట్ నాన్న. సిగ్గులేదురా నీకు? లాస్ట్ టైమే చెప్పాను, తర్వాత పరీక్షలో తక్కువ మార్కులు వస్తే చదువు మాన్పిస్తానని. అయినా మళ్ళీ అలాగే. నువ్వు మారవురా. నీ మొహం నాకు చూపించకు, వెళ్ళు. బాబు వివేక్, వివేక్ ఏమైంది నాన్న? ఎక్కడికి వెళ్తున్నావు? ఏం జరిగింది? ఏమైందండి? వాణ్ణి నువ్వు ఆపకు, వెళ్ళ నువ్వు. వానికి అలాగా అయితేనే బుద్ధి వస్తుంది. వివేక్, ఈ టిఫిన్ తీసుకో. ఆ క్షణం మా నాన్నని చూస్తే నాకు చాలా భయం వేసింది. నాకేం చేయాలో అర్థం కాలేదు. అందుకే బాబా నీ దగ్గరకు వచ్చాను. నీ కష్టాలు నాకు అర్థమయ్యాయి నాయనా. నీ బాధలు తీరే మార్గము ఒకటి ఉంది. నీ చెయ్యి ఇలా ఇవ్వు నాయనా. నీవు శక్తి సంపన్నుడవు. నీవు తప్పక విజయము సాధిస్తావు. నాయనా, నీకు ఎప్పుడైనా కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ఆ తాయెత్తును పట్టుకుని నేను చెప్పే మంత్రం జపిస్తే నీకు కావలసిన శక్తి వస్తుంది. ఇక నీకు ఎదురే ఉండదు. నువ్వు అనుకున్నవన్నీ సాధిస్తావు. ఇక వెళ్ళిరా నాయనా. అంతా అల్లా చూసుకుంటాడు. సబ్కా మాలిక్ ఏక్ హై. వెళ్ళొస్తాను బాబా.
ఎస్ బాబా, యు ఆర్ గ్రేట్. ప్రతిరోజు మనం ఎన్నో లెక్కలు నేర్చుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు మీ తెలివితేటలకు ఒక చిన్న పరీక్ష. అందరూ ఈ పేపర్ని చూడండి. చూశారా? ఈ పేపర్లో ఎన్ని డబ్బాలున్నాయి? ఒక్క డబ్బాను కట్ చేయడానికి ₹1 ఖర్చు అవుతే ఇందులో ఉన్న 6 డబ్బాలు కట్ చేయడానికి ఎన్ని రూపాయలు ఖర్చు అవుతాయి? కాదు, రాంగ్. ఎందుకంటే ఇందులో ఉన్న 6 డబ్బాల్లో 5 డబ్బాలు కట్ చేయడానికే మీకు ₹5 ఖర్చు అవుతుంది. 5 డబ్బాలని కట్ చేసిన తర్వాత మీకు మరో డబ్బా మిగిలిపోతుంది. కాబట్టి మీకు ఎన్ని రూపాయలు ఖర్చు అవుతాయి? ₹5. ఇలాంటి లాజికల్ ప్రశ్నలు మీరు ఎవరైనా చెప్పగలరా? నేను చెప్తాను సార్. యశ్వంత్, నువ్వు చెప్పు. సార్ సార్ యాక్షన్ ఆపరా. అమ్మ క్లాస్ టాపర్, నువ్వు చెప్పు. చెప్పలేవా? సార్ నేను చెప్తాను సార్. వివేక్, నువ్వు చెప్తావా? చెప్తాను సార్. అయితే ఈ డ్రామా సరే చెప్పు. ఏమైంది వివేక్? అందరూ మీ నోట్బుక్స్ ఓపెన్ చేయండి. ఏదైనా 3 డిజిట్ నంబర్ని డిసెండింగ్ ఆర్డర్లో రాయండి. ఇప్పుడు దాని రివర్స్లో రాయండి. ఇప్పుడు మీరు రివర్స్లో రాసిందని మీరు తీసుకున్న దాన్ని రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి. ఆ రిజల్ట్ని మళ్ళీ రివర్స్ చేయండి. ఇప్పుడు రిజల్ట్ని ఇంకా మీరు రివర్స్ చేసిందని రెండింటిని యాడ్ చేయండి. చేశారా? ఎంతమందికి నంబర్ వచ్చిందో చేయలేపండి. వావ్, ఎక్సలెంట్. యు ఆర్ ఏ బ్రిలియంట్ స్టూడెంట్. ఓకే, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. వివేక్, ఇక్కడ రారా, నా పక్కన కూర్చోరా. హాయ్ రా. హాయ్ రా. నిన్న నువ్వు చాలా బాగా చెప్పావురా వివేక్. నువ్వు చాలా గ్రేట్ రా. థ్యాంక్స్ రా. బాబా, నమస్కారం బాబా. బాబు వివేక్, బాగున్నావా నాయనా? బాగున్నాను బాబా. ఇక్కడికి వచ్చి కూర్చో నాయనా. నువ్వు చాలా గొప్పడివి బాబా. ఆ రోజు నువ్వు లేకపోతే నేనేమైపోయేవాడినో నాకే తెలీదు. నువ్వు ఇచ్చిన తాయెత్తు వల్ల నాకు చాలా శక్తులు వచ్చాయి బాబా. ఇప్పుడు నా కష్టాలన్నీ పోయి నేను అనుకున్నవన్నీ సాధిస్తున్నాను బాబా. నేనిచ్చిన తాయెత్తులో ఎలాంటి శక్తులు లేవు నాయన. ఆ శక్తి అంతా నీలోనే ఉంది. ఆ తాయెత్తు ద్వారా కేవలం నీలో అంతర్లీనంగా దాగి ఉన్న శక్తిని మాత్రమే వెలిగించాను. నీ విశ్వాసం వల్లే నీకా శక్తులొచ్చాయి. నీపై నీవు ఆత్మవిశ్వాసం పెట్టుకో. ఖచ్చితంగా శక్తిమంతుడవవుతావు. తద్వారా తప్పక విజయం సాధిస్తావు. నాయనా వివేక్, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు చెప్పేది నిజం కాదు బాబా, నిజం కాదు. నన్ను నమ్ము వివేక్, నన్ను నమ్ము నాయనా. నేను చెప్పేది విను. బాయ్ అమ్మా. అలాగే నాన్న. వివేక్, ఆ? పరీక్ష రాయడానికి వెళ్తున్నావా? అవును నాన్న. పరీక్ష బాగా రాయరా. అలాగే. బెస్ట్ ఆఫ్ లక్. బాయ్ నాన్న. బాయ్ వివేక్.
వివేక్, ఆ? ఏం చేస్తున్నావు? సార్ సార్ అది అది నా తాయత్తు బయట ఎక్కడో పడిపోయాను సార్. సార్ ఇప్పుడే వెళ్ళి తెచ్చుకుంటాను సార్. తాయత్తా? అదేంటి, నువ్వేం మాట్లాడుతున్నావు వివేక్? సార్ అది లేకపోతే నేను ఎగ్జామ్ రాయలేను సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఇప్పటికే పరీక్ష మొదలయ్యి 15 నిమిషాలు అయింది. ఇప్పుడు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. సార్ ఒక్కసారి సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, వెంటనే వెళ్ళొచ్చేస్తాను సార్. సార్ ప్లీజ్ సార్. వివేక్, నువ్వు కూర్చో. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి సార్. కూర్చో. అయ్యా, నన్నెవరన్నా కాపాడండి అయ్యా. ఈ లోకం మొత్తం నాకు చీకటిగా కనిపిస్తుంది అయ్యా. నన్నెవరన్నా వెలుగులోకి తీసుకెళ్ళండి అయ్యా. స్వామి, మీరు చాలా గొప్పవారు స్వామి. మీ స్పర్శ వల్ల నాకు ఈ లోకం విరజిమ్మే కాంతులతో కనిపిస్తోంది స్వామి. నీ విశ్వాసమే నీకు వెలుగు, నీ అవిశ్వాసమే నీ చీకటి. ఇంతకు నీకు కలిగిన కష్టమేమిటి నాయనా? స్వామి, నా జీవితంలో ఏం సాధించలేకపోతున్నాను స్వామి. నేను బతకడం వల్ల ఏ ప్రయోజనం లేదు స్వామి. నీ బలహీనతే నీకు మరణం, నీ బలమే నీ జీవితానికి దారిని చూపిస్తుంది. కష్టాలనే అడ్డుగోడలను చీల్చుకొని ముందుకు సాగి విజయం సాధించు. విజయం సాధించే వరకు ఎన్ని ఓటములు ఎదురైనా లెక్క చేయకుండా ప్రయత్నించు. విజయం సాధించడానికి నాకు శక్తిని ప్రసాదించండి స్వామి. నీవు విజయం సాధించడానికి కావాల్సిన శక్తి నీలోనే ఉంది. ఆత్మవిశ్వాసంతో నీ యొక్క శక్తిని వెలిగించు. అప్పుడు నువ్వు ఏదైనా సాధించగలవు. All power is within you. You can do anything and everything. నీపై నీవు ఆత్మవిశ్వాసం పెట్టుకో. ఖచ్చితంగా శక్తిమంతుడవవుతావు. తద్వారా తప్పక విజయం సాధిస్తావు. నేను శక్తి సంపన్నుడిని. నేను తప్పక విజయం సాధిస్తాను. సార్ ఎడిషనల్ సార్. సార్ ఎడిషనల్. ఎడిషనల్ సార్. సార్ అయిపోయింది సార్. అయిపోయిందా? వావ్, నీలో ఇంత గొప్ప మార్పు వస్తుందని నేనెప్పుడు అనుకోలేదు. నిన్ను నువ్వు ఇంత గొప్పగా మలుచుకుంటావని నేనెప్పుడు ఊహించలేదు. ఈరోజు నీలో వివేక్ని కాదు, ఒక వివేకానందుడిని చూస్తున్నాను. అరే నా తాయత్తు. ఇన్నాళ్ళు నా శక్తి ఏంటో తెలియక కుమిలిపోయాను. కానీ నాలో ఉన్న శక్తి ఏంటో నాకు ఇప్పుడు తెలిసింది. ఇక నాకు ఈ తాయత్తుతో ఎలాంటి పని లేదు. ఎస్, అంతా మాయ.